ఇంకొక 2 రోజుల్లో ఏపీ హైకోర్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. అండ్ ఈ మూమెంట్లో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సర్క్యులర్ని రిలీజ్ చేసింది రిలేటెడ్ టు ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఇన్ పోస్ట్. సో అంటే లిటరల్గా ఏం జరుగుతుందంటే హైకోర్టు వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారనమాట. ఈ సర్క్యులర్లో కొన్ని పోస్టులు మనకి ఇప్పుడు జరుగుతున్న డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్లో కొన్ని పోస్టులను తగ్గించేశారు, కొన్ని పోస్టులను పెంచారనమాట. ఓకే, ఫర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని పోస్టులు పెరగడం జరిగింది, కొన్ని పోస్టులు తగ్గడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఏ పోస్టులు పెరిగాయో ఏ పోస్టులు తగ్గాయో చూద్దాం. అండ్ జస్ట్ ఇప్పుడే ఈ సర్క్యులర్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి మీరు చూడనట్టయితే ఒక్కసారి ఏపీ హైకోర్టు వెబ్సైట్కి వెళ్తే మీకు స్టార్టింగ్లోని రిక్రూట్మెంట్ సెక్షన్లో స్టార్టింగ్లో ఈ సర్క్యులర్ కనిపిస్తుంది. యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ దాట్. అయితే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చేసే పవర్ ఉందా లేదా అన్నది కూడా మనం ఇందులో చూద్దాం. సో ఫస్ట్ మనం యాక్చువల్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం, వెదర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కెన్ డూ దిస్ ఆర్ నాట్. సో మీరు ఏమైనా లీగల్గా ప్రొసీడ్ అయితే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, మీరు దాన్ని అబ్జెక్ట్ చేయొచ్చా అన్న దాని గురించి కూడా మీకు చెప్తాను. సో కొరింజం టు ద నోటిఫికేషన్స్ 1/5/2025 to 10/2025. సో 6/5 ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు ఒక కొరింజం అనమాట, ఒక కరెక్షన్ రిలేటెడ్ టు వేకెన్సీస్. So we know that stenographer, junior assistant, typist, field assistant, examiner, copyist, driver, record assistant, process server and office subordinate in district judiciary, district and subordinate courts కి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ ఆగస్ట్ 20 నుంచి ఆగస్ట్ 24 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ సర్క్యులర్లో, ఈ కొరింజంలో హైకోర్టు ఏం చెప్తోందంటే అనంతపురం, చిత్తూర్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం అండ్ వెస్ట్ గోదావరిలోని కొన్ని వేకెన్సీస్, కొన్ని పోస్టులకి వేకెన్సీస్ అనేవి కొన్నిటికి పెరిగాయి, వేకెన్సీస్ అనేవి కొన్నిటికి తగ్గాయి. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏమైనా హైకోర్టులో ఒక పిటిషన్ వేయచ్చా? అది మీకు సాధ్యపడదు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో, స్టార్టింగ్లో ఇచ్చిన నోటిఫికేషన్లోనే మనకి నోట్ 1 ఫస్ట్ దాంట్లోనే ఇది మెన్షన్ చేశారనమాట. ఏం మెన్షన్ చేశారు? హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్స్ రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఈవెన్ ఇట్ కెన్ క్యాన్సల్ ద నోటిఫికేషన్ ఎట్ ఎనీ స్టేజ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్సో ఎవర్. సో ఎటువంటి రీజన్ మెన్షన్ చేయకుండా హైకోర్టుకి అధికారం ఉంది, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అధికారం ఉందన్నమాట. వేకెన్సీస్ని పెంచడానికైనా, వేకెన్సీస్ని తగ్గించడానికైనా, లేదా కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయడానికైనా. అండ్ ఇట్ విల్ నాట్ ఆన్సర్ యూ. ఇది స్టూడెంట్స్కి కానీ, క్యాండిడేట్స్కి కానీ, అప్లై చేసిన క్యాండిడేట్స్ కానీ ఆన్సరబుల్ కాదు అని క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. మీరు ఒక్కసారి పాత నోటిఫికేషన్కి వెళ్ళినా కానీ మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, వేకెన్సీస్ పెరిగాయి, వేకెన్సీస్ తగ్గాయి. బట్ ఒక్కసారి మీరు అది చూడగలిగితే చూడండి. బట్ ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ గోయింగ్ అహెడ్ విత్ యువర్ ప్రిపరేషన్, గో అహెడ్. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా 1 or 2 పోస్టులు తగ్గాయి అంతే. సో మేజర్గా మొత్తం అన్ని పోస్టులు ఏం తీసేయలేదు. ఓకే, రోస్టర్కి సంబంధించిన చిన్న లోటుపాట్లని తర్వాత నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ చేయడం కన్నా ఎగ్జామ్ స్టార్టింగ్లోనే వీళ్ళు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ అ మచ్ అప్రిషియబుల్ థింగ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏమేమి చేంజెస్ చేశారో ఒక్కసారి చూద్దాం. అనంతపురం డిస్ట్రిక్ట్లో మీకు ఎలా చూడాలో చెప్తాను. ఇది మీరు ఒకసారి నోటిఫికేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్ దగ్గర పెట్టుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంట్లో స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక ఎస్టీ పోస్ట్ తగ్గిందనమాట. అన్ని పోస్టులు కాదు, ప్రీవియస్గా 8 పోస్టులు ఉండేవి, అయితే ఇప్పుడు 1 ఎస్టీ పోస్ట్ తగ్గింది. సో కంప్లీట్ వేకెన్సీ 7, ఒక పోస్ట్ డిక్రీజ్ అయింది. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ఒకటి డిక్రీజ్ అయింది. సో ప్రీవియస్గా 11 ఉండాలి, ఇప్పుడు 10. అది కూడా వీళ్ళు కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. సో ఎస్టీలోనే ఒక పోస్ట్ తగ్గింది, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ తగ్గింది, టైపిస్ట్కి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ తగ్గింది. అలాగా ప్రతి డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వీళ్ళు పైన మెన్షన్ చేశారు, అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, సో ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో కూడా ఈ పోస్ట్ తగ్గడం అనేది చూస్తున్నాం అనమాట. అండ్ నెంబర్ కూడా 1 or 2 అంతే, అంతకు మించి మేజర్గా డిక్రీజ్ అయిపోయినవి లేవు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బిట్ వరీసమ్. ఏంటంటే ప్రీవియస్గా బీసీడీ అనే దానికి నోటిఫికేషన్లో ఎటువంటి వేకెన్సీ లేదు. ఓకే, ఓపెన్ కాంపిటీషన్ ఉంది, బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, మిగిలినవన్నీ ఉన్నాయి, కానీ బీసీడీకి 0 వేకెన్సీస్ అనమాట స్టార్టింగ్లో. ఓకే, సో నో పోస్ట్ నోటిఫైడ్ ఇన్ దిస్ కేటగిరీ. ప్రీవియస్గా ఈ కేటగిరీకి సంబంధించి ఎటువంటి పోస్ట్ లేదు ఒరిజినల్ నోటిఫికేషన్లో. అయితే ఇప్పుడు ఒక పోస్ట్ని యాడ్ చేశారనమాట. ఓకే, ఒక పోస్ట్ని యాడ్ చేశారు. ఇప్పుడు దీనివల్ల మనకి 2 జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ బీసీడీ వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో అప్లై చేశారనుకోండి,
ఓపెన్ కాంపిటీషన్లో ఆల్రెడీ అప్లై చేశారంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే ఒక పోస్ట్ వాళ్ళకు ఉంది, దెర్ ఈజ్ అ ఛాన్స్. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అసలు మా బీసీడీ కేటగిరీకి ఎటువంటి పోస్టులు లేవు కదా అని చెప్పి అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఇప్పుడు. ఓకే, సో బీసీడీకి ఒక పోస్ట్ ఇంక్రీజ్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పోస్టులు తగ్గిపోయాయి కూడా. ఇన్ ద సిమిలర్ వే మీరు దీనికి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్కి, సో ఫీల్డ్ అసిస్టెంట్కి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఎటువంటి పోస్ట్ లేదు, అయితే ఇప్పుడు ఒక పోస్ట్ని ఇచ్చారనమాట. ఓకే, సో ఒక పోస్ట్ ఇంక్రీజ్ అయింది. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ విశాఖపట్నంలో కూడా బీసీబీకి ఒక పోస్ట్, బీసీఈకి ఒక పోస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్. సో ప్రీవియస్గా ఇవి పోస్టులు లేవు అసలు స్టెనోగ్రాఫర్కి సంబంధించి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి, అయితే ఈ పోస్టులు అనేవి పెరిగాయి అనమాట. సో ఇది మనం ఓవరాల్గా చూసినట్టయితే కొన్ని ప్లేసెస్లో పెరిగాయి, కొన్ని ప్లేసెస్లో తగ్గాయి, అండ్ తగ్గినవన్నీ కూడా 1 or 2 అలాగే తగ్గాయి. అండ్ అసలు ముందు నోటిఫికేషన్లో మెన్షన్ చెయ్యని ప్లేసెస్లో ఇప్పుడు పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేశారనమాట. సో జస్ట్ ఎగ్జామ్కి ఒక 2 days ముందు ఇలా రావడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డోంట్ వరీ అబౌట్ దిస్. మనకు కావాల్సింది ఒక్క పోస్ట్, ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత, టోటల్ ఎంతమంది రాస్తారనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఒక పోస్ట్ కావాలి మనకి, మీరు రాస్తున్న పోస్ట్ మీకే వచ్చి ఉండాలి. సో ప్రిపేర్ ఇన్ సచ్ అ వే, అలా అయితేనే మీకు ఈ ఎగ్జామ్ వస్తుంది. ఓకే, జస్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తున్నాను. అండ్ దీని మీద మీరు ఎక్కువగా బుర్రబెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అది చూసిన వెంటనే భయభ్రాంతులకు గురవుతారు, బట్ ఐ డోంట్ వాంట్ యూ టు ఫీల్ దట్. అందుకే జస్ట్ ఫాస్ట్గా వచ్చిన వెంటనే మీరు ఎక్కువ రియాక్ట్ అయ్యి అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి వాళ్ళని వీళ్ళని అడిగి మీ టైం వేస్ట్ చేసుకోకూడదని ఈ వీడియో చేస్తున్నాను.